కడపలోని విశ్వనాథపురం వద్ద పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడపలోని విశ్వనాథపురం ప్రాంతంలో నిర్మాణం నిలిచిపోయిన అండర్ బ్రిడ్జ్ ని పార్టీ నేతలు ప్రజలతో కలిసి ఆయన పరిశీలించారు. దాదాపు 35 గ్రామాల ప్రజలు ఈ రహదారిని నిత్యం ఉపయోగిస్తున్నారని, బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 3.5 కోట్ల రూపాయల నిధులు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పట్టట్లేదు, కేంద్ర ప్రభుత్వ అధికారులకు పట్టట్లేదు, ప్రజాప్రతినిధులకు అసలే పట్టట్లేదు. ఈ ప్రాంత ప్రజలు వేల మంది ప్రజలు, సుమారుగా ఒక 35 గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది, ముఖ్యంగా రైతులకు ఇబ్బందికరంగా ఉంది. అట్లే ఈ కాలనీ ప్రజలు ఏదైతున్నారో కమలాపురం నియోజకవర్గంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ ఉండే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కేవలం 3 కోట్ల కన్నా కేటాయిస్తే పూర్తయిపోతుంది. మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, ప్రభుత్వం దగ్గర 3 కోట్లు గతిలేవా అని అడుగుతున్నాం. 3 కోట్లు గతి లేకపోతే ఎందుకని కోట్లు దాటే మాటలు చెప్తున్నారు? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఓట్లు వేసుకోవడం తప్ప మీకేం వేరే పట్టదని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే నిధులు రాబట్టాలి. ఎమ్మెల్యేలది బాధ్యత ఇది. లేదంటే మాత్రం మొత్తం ఈ ప్రాంత ప్రజలందరినీ సమీకరించి సిపిఎం పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాజకీయంగా భ్రష్టు పట్టేది మీరు. రాజకీయంగా భ్రష్టు పట్టాలని కోరుకుంటున్నారా, లేదా ప్రజల సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నారా? ఆచరణను రుజువుపించుకొని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం ప్రత్యేకించి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు జోక్యం చేసుకొని 3 కోట్ల నిధులు కేటాయించండి, తక్షణమే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయండి. ఈ ప్రాంతం ఇల్లు కోల్పోయే బాధితులు ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవ్వనీకి వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి?